పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా చేరితిమి నీ పరిశుద్ధ పాదములు మా యేసయ్యా దీవించుమా దీవించుమా. యేసుతో 40 రోజులు ఈ కార్యక్రమంలో ఇంకొక 3 గంటల కరుణ జపమాలలో పాల్గొనే భాగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా అర్పించుకుందాం. గురిజాల జేసన్ మొదటి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు గురిజాల అరుణ్ కుమార్ బాలజ్యోతి కుటుంబం. అలాగే పూదోట ప్రశాంత్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నిన్నటి రోజు నుండి ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరి యొక్క ఉద్దేశములను రాబోయే రోజుల్లో జరగబోతున్న 2 తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని, బయట జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొనే వారందరినీ యుద్ధ వాతావరణం దేవుడు ఆపి ప్రపంచానికి శాంతి సమాధానం దయచేయమని భక్తితో కరుణ చెప్పాలను ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ అందరూ ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 73వ కీర్తన 25వ వచనంలో స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి రుచింపదు. కీర్తనకారుడు దాన్ని అనుభవించి పాటగా పాడాడు. కీర్తనల ద్వారా దేవుని స్తుతించాడు. మనం కూడా ఆయనతో పాటు ఈరోజు స్మరిస్తూ, ప్రభా నీవు తప్ప మాకెవరు ఉన్నారు, నీవు మమ్మ మర్చిపోతే మాకు నీవు తప్ప ఎవరు ఉన్నారు అని పాడే పాట. అందుకే దేవుడు మన మధ్యలో సిలువలో వేలాడుతూ నేను ఉన్నాను కదా, మీరు భయపడకండి అని పలికే యేసుతో 40 రోజుల కార్యక్రమంలో
మనం మరొకసారి పాట ద్వారా దేవుని స్తుతిస్తాం. Psalm 73:25. Lord, who else is there for me except you in heaven, and on this earth nothing else will be tastier than your presence. We keep asking the Lord to be with us, not to forget us. మరువకు ప్రభువా, నిన్నే నమ్మి ఉన్నానని పాడుదాం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిరురింప చేయుము నా జీవితం. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. మరచిన జీవింతునా, నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 37:24 ఆ నరుడు పడిపోయినను మరల లేచును, ప్రభువే అతన్ని చేయి పట్టుకొని పైకి లేపును. అందుకే యేసుప్రభు 2 చేతులను చాచి మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన పడిపోయిన వాళ్ళందరినీ పైకి లేపే దేవుడుగా 2 చేతులను చాచి సిలువలో వేలాడుతూ పిలుస్తున్న ఈ గడియ ఇది. Psalm 37:24. When the human being fall down, he will get up. The reason is God will give his hand and lift them up. Thank you, Lord. Oh God, there are so many people, so many ways we have fallen down. Please raise us up from the cross.
యువర్ నెయిల్ పియర్స్డ్ హ్యాండ్స్ మే లిఫ్ట్ మీ అప్ లార్డ్. యేసు ప్రభు హస్తముతో మనలందరినీ లేపే దర్శనం చూచి భక్తితో పాడుదాం. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. ఒక వ్యక్తి బండి నడిపించుకుంటూ వెళ్ళినప్పుడు కింద పడిపోయినప్పుడు రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి లేపుతున్నారు. మీరు అనుకుంటున్నారు వాళ్ళను దేవుడు రూపంలో వచ్చి దేవుడే మిమ్మల్ని లేపబోతున్నాడు. సో దేవుడు మన మధ్యలో ఉన్నాడని అప్పుడు మీరు గుర్తిస్తారు. జరిగిన తర్వాత మీరు రిపోర్ట్ చేస్తారు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు కొన్నిసార్లు ఆయనను కరెక్ట్ చేసిన, ఓ సాతానుడా నా నుండి వెళ్ళిపో అని ఆయనలో ఉన్న సాతాన్ని వెళ్ళగొట్టినట్టు పబ్లిక్గా మాట్లాడిన పేతురు మాత్రం యేసు ప్రభుని వదలకుండా ఆయనతో ఉండి పలికిన మాటలో ఒకటి, ఎవరి వద్దకు మేము వెళ్ళగలము ప్రభువా, సత్యం జీవం మార్గం నీవే కదా. యేసు ప్రభు కూడా అందుకే అన్నాడు యోహాను 14:6లో, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. యోహాను 6:68, యోహాను 14:6 రెండింటిని కలిపి పాడబోతున్నాం. We hear from St. Peter, to whom shall we go, Lord? You have the words of eternal life. When Jesus corrected him, he never regretted and went away. He remained with him. God showed him the way. John 14:6, John 6:68 is the meaning of the song. Bhaktito paadudam. ఎవరి యొద్దకు వెళ్ళగలము మా యేసయ్యా, సత్యం జీవం మార్గం నీవే మా యేసయ్యా. ఎవరి యొద్దకు వెళ్ళగలము మా
యొద్దకు వెళ్ళగలము ఆ యేసయ్యా. సత్యం జీవం మార్గం నీవే ఆ యేసయ్యా. మీకు ఎక్కడ సైతానుడు మార్గములన్నీ మూసి ఉన్నాడో ఈ రోజులలో యేసు మార్గంలో నడుస్తున్న సిలువ మార్గం మీకు మార్గములన్నీ తెరవబడి అద్భుతాలు జరిగే దినములుగా ఈ దినములు మారునుగా. ప్రవచన రూపంలో మీ ఇంటిలో మార్గం తెరవబడుతుందని చూసి ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. యేసు ప్రభు పాదం క్రింద రోజు 3 గంటలకు కూర్చోవడం ఉత్తమమైనది. మీరు ఎన్నుకొన్నారు. అనేక మంది సో మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ డే. లైవ్లోనే కొన్ని వేల సంఖ్యలో చూస్తున్నారు. ఈ లింక్ను అందరికీ పంపిస్తూ ఈ యుద్ధ వాతావరణం మారి అందరూ సంరక్షణలో దేవుని నీడలో రెక్కల క్రింద భద్రంగా ఉండుటకై రోజు చేస్తున్న ప్రార్థనను ఈరోజు భక్తితో పలుకుదాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును దీక్షా సిలువ ధరించిన ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫాస్టినా, శోధనలను జయిస్తే జీవ కిరీటం దేవుడిస్తాడంట. ఈ దీనిని మనము దర్శన గ్రంథం 2:10 చదువుతున్నాం. అలాగే యాకోబు 1:12 కూడా చదువుతున్నాం. వెన్ వీ గో త్రూ టెస్ట్ బట్ వీ కీప్ ఆన్ గోయింగ్, నెవర్ గివ్ అప్, ఎండ్యూర్, వీ విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్
glory. That's what we read in Revelation 2:10, and also we read that in James 1:12 onwards. దీనినే పాటగా పాడబోతున్నాం. శోధనను జయించిన యేసయ్య, సిలువను మోసి గెలిచిన యేసయ్య, పునరుత్థాన పండుగ కోసం మమ్మల్ని సిద్ధం చేస్తున్న యేసయ్య, మేము కూడా మా సమస్యలను ఎదుర్కొని జీవకిరీటం ధరిస్తామయ్యా అని మీరు చెప్పుకుంటూ ప్రవచన రూపంలో మీ పిల్లలకై మీకోసం అడగండి, పాడండి. శోధనలను జయించినచో భాగ్యవంతులము, జీవ కిరీటం పొసగేవాడు నీవే యేసయ్యా. శోధనలను జయించినచో భాగ్యవంతులము, జీవ కిరీటం పొసగేవాడు నీవే యేసయ్యా. శోధనలను జయించినచో భాగ్యవంతులం, జీవ కిరీటం పొసగేవాడు నీవే 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 యేసయ్యా. అవును ప్రభువా, నమ్ముచున్నామని చెప్పి జీవకిరీటం వైపు చూస్తూ శోధనను జయించే వరం కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ప్రతిరోజు విన్నపాలను అర్పించి ప్రార్థిస్తున్నాం. మీ విన్నపాలను చేతులెత్తి ప్రభు చేతుల్లో పెట్టండి. అది గాయపడిన హస్తం, అది యేసు రక్తం కారుతున్న హస్తం కావున మీకు అన్నీ వెళ్ళనిచ్చి కొనుక్కున్నాడు కావున, చేసి ముగించాడు కావున మీకు చేశాడు అని చెప్పి ప్రార్థనలో పెట్టండి. ఎస్, keep offering all your intentions in the 5th decade. Every day we offer 40 days we are offering for you. So offer it in the hands of God, nail pierced hands, blood oozing hands of God, and He will bless it and also bless you along with it. పవిత్రమైన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సంపన్నుడా నీకే స్తోత్రం. కరుణా కృప నిలయమైన ప్రభువా నీకే స్తోత్రం. రోజు ఆ కిరణాలు ప్రవహిస్తూ ఆ కిరణాల లోపల మమ్మల్ని ఉంచుతున్నందులకై స్తోత్రం. అనేక ఉద్దేశములతో నీ బిడ్డలు ప్రభా, 3 గంటల ప్రార్థన అంటే మా ఆక్సిజన్, అది చూడకుండా ఉండలేము, ఒక్కవేళ లేట్ అయినా రాత్రి చూడకుండా పడుకోము అని అనుకుంటున్న ఎందరో ఉన్నారు. ఇక్కడ ఫారిన్లో ఉన్నారు, అనేక మంది సిస్టర్లు, ఫాదర్లు, ప్రజలు ఉన్నారు ప్రభా. అందరికీ ఉన్నటువంటి ప్రతి అవసరంలో తోడుగా ఉండి ఈ 40 రోజుల లోపల వాళ్ళ ఇళ్లలో సైతాన్ని బంధించి విడుదలనిచ్చి అస్వస్థతనిచ్చి ప్రభా అద్భుతం చేసి దీవించి కాపాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
చివరి గుర్తు యోహాను 6:37 అంటే నా దగ్గరికి వచ్చిన ఎవరి నేను త్రోసివేయను అని ప్రభు చెప్తున్నాడు. John 6:37 the Lord says, I will never drive away anybody empty handed, those who come to me. John 6:37. అంతేకాదు మన దేవుడు చీప్గా సెకండ్ హ్యాండ్ థింగ్స్ ఇచ్చే దేవుడు కాదు, కృప వెంబడి కృపనిచ్చే దేవుడు. యోహాను 1:16. అవర్ గాడ్ ఈస్ నాట్ లవింగ్ టు గివ్ అస్ సెకండ్ హ్యాండ్ థింగ్స్, ఓల్డ్ థింగ్స్. హీ గివ్స్ అస్ ఎవ్రీడే సంథింగ్ న్యూ. We hear that in John 1:16, యోహాను 1:16, Lamentation 3:22, ములాప గీతాల 3:22. భక్తితో పాడదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. యొద్దకు వచ్చే వారిని త్రోసివేయవు, కృపా వెంబడి కృపను నిచ్చే దేవుడు నీవయ్యా. నీ యొద్దకు వచ్చే వారిని త్రోసివేయవు, కృపా వెంబడి కృపను నిచ్చే దేవుడు యొద్దకు వచ్చే వారిని త్రోసివేయవు, కృపా వెంబడి కృపను నిచ్చే దేవుడు నీవయ్యా. సేలో పాదం యేసయ్యా, ఆశీర్వదియం ఎన్ దేవని యేసయ్యా. చిగురింప చేయుమా మా జీవితాన్ని దీవించుమా. చేరితిమి నీ పాదం, బంగారు పాదం, నీ సిలువ క్రింద నీ భక్తులు దీవించుము యేసయ్యా. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు నీ పాదం దగ్గర కూర్చొని పురాగ్రంలో పాల్గొన్న అందరి ఉద్దేశంలో మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారంలో శ్రీకాకుళం డైసిస్లో జరగబోతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారము మరి ఎక్కడెక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేశారో అలాగే ఇక్కడ జరుగుతున్న వడకాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రుద్ర సముద్రం తర్వాత పాటి బండాల్లో పాల్గొనబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 28వ తారీఖున తిమ్మాపూర్లో జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొన్ని వేల సంఖ్యలో మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక రోగ బాధలతో ఏడుస్తూ లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును
సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక వ్యక్తి మెడ ఇట్లా ఆగదు, ఎప్పుడు వణుకుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తిని సడన్గా దేవుడు తాకి ఇప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం. అలాగే ప్రేమ సాహస్రా, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. థాంక్యూ లార్డ్. ఇక ఒక వ్యక్తి, చిన్న పాప, ఆ పాప ఏం చేస్తుందంటే, నాకు చిన్న చిన్న డ్రెస్ వద్దు, నేను పెద్దల డ్రెస్నే వేసుకుంటాను అని ఆమె మొండిగా ఉన్నది. మీరు దయచేసి ఆమెను డిస్కరేజ్ చేయకుండా చిన్నగా ఇక్కడ ఇంటిలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి. తర్వాత ఆమె పెద్దగా గొప్ప వ్యక్తిగా మీ ఇంటికి ఆశీర్వాదంగా మారటానికి ఆ బిడ్డను ఇప్పుడే దేవుడు ప్రేరేపిస్తున్నాడు. తల వంచి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే లైవ్లో ఇప్పుడు చూస్తున్న వేల మంది సంఖ్యలో ఉన్న బిడ్డలను, తర్వాత యూట్యూబ్లో చూడవాలన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆయన మహిమ కోసం గొప్ప అద్భుతాలు జరిగించి మిమ్మల్ని సాక్షులుగా దీవించునుగాక. May the Lord bless you through this program. In the name of the Father and the Son and the Holy Spirit. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుమా మా జీవితం. God bless you. నిమిషాలు కూడా కాలేదు.